సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కానీ చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు కెమెరాకి కనబడ్డా కూడా వాళ్ళ లగ్జరీ లైఫ్ మాత్రం అదే రేంజ్ లో మెయింటైన్ చేస్తూనే ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు సినిమా రంగంలో రాణిస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి ఇష్టమైన వ్యాపార రంగం మొదలు పెడతారు. దాని ద్వారా మరింత డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా చాలా మంది సినిమా హీరోయిన్లు వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు. మరి ఎవరు ఏ బిజినెస్ నిర్వహిస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రంగంతో పాటు బిజినెస్ లో కూడా సక్సెస్ సాధిస్తున్నారు. బంజారా హిల్స్ లో ఏఎన్ రెస్టారెంట్ ను ఏషియన్ గ్రూప్స్ తో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలను నమ్రత శిరోద్కర్ చూసుకుంటున్నారు. నాగ చైతన్య షోయు పేరుతో మాదాపూర్ లో రెస్టారెంట్ నిర్వహిస్తూ మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బఫల్లో వైల్డ్ వింగ్స్ ను జూబ్లీ హిల్స్ లో ప్రారంభించి రెస్టారెంట్ రంగంలో కూడా సక్సెస్ అందుకున్నారు. నాగార్జున జూబ్లీ హిల్స్ లో ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. రాణ దగ్గుబాటి శాంక్యూటరీ అండ్ బ్రౌడ్వే వంటి రెస్టారెంట్ బిజినెస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ ను మణికొండలో నిర్వహిస్తున్నారు. నితిన్ టిగ్రల్ పేరిట కోకాపేట్లో రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. సందీప్ కిషన్ వివాహ భోజనంబు పేరుతో జూబ్లీ హిల్స్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. హీరోలే కాకుండా హీరోయిన్స్ కూడా వ్యాపార రంగంలో ముందంజలో ఉన్నారండోయ్. రెస్టారెంట్స్ మాత్రమే కాదు, ఫ్యాషన్, ఫిట్నెస్, బ్యూటీ రంగాల్లో కూడా వారు సక్సెస్ అవుతున్నారు. ఇక వాళ్ళ విషయానికి వస్తే తమన్నా జ్యువెలరీ డిజైనింగ్ రంగంలోకి అడుగుపెట్టి తన సొంత బ్రాండ్ ను విజయవంతంగా నడుపుతున్నారు. కాజల్ అగర్వాల్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ లో రాణిస్తున్నారు. సమంత సాకి అనే ఫ్యాషన్ బ్రాండ్ తో పాటు హెల్త్ అండ్ వెల్నెస్ రంగంలో కూడా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రష్మిక కూడా బ్రాండ్ ఎండోర్స్మెంట్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. పూజా హెగ్డే ఈవిడ కూడా ఫిట్నెస్, స్కిన్ కేర్ మరియు బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు. హీరోయిన్ గా సక్సెస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ రంగంలో జిమ్ ప్రారంభించిన తర్వాత ఆరంభం పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేసి బిజినెస్ లో అడుగు పెట్టారు. ఇక మొత్తంగా చూస్తే టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు కేవలం సినిమాలకి పరిమితం కాకుండా బిజినెస్ రంగంలో కూడా తమ సత్తా చాటుతున్నారు. హీరోలు రెస్టారెంట్స్, థియేటర్స్ ద్వారా ముందంజలో ఉంటే హీరోయిన్స్ ఫ్యాషన్, బ్యూటీ, ఫిట్నెస్ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరింతగా పెరగనుందని చెప్పడంలో సందేహమే లేదు. సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కానీ చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు కెమెరాకి కనబడ్డా కూడా వాళ్ళ లగ్జరీ లైఫ్ మాత్రం అదే రేంజ్ లో మెయింటైన్ చేస్తూనే ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు సినిమా రంగంలో రాణిస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి ఇష్టమైన వ్యాపార రంగం మొదలు పెడతారు. దాని ద్వారా మరింత డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా చాలా మంది సినిమా హీరోయిన్లు వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు. మరి ఎవరు ఏ బిజినెస్ నిర్వహిస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రంగంతో పాటు బిజినెస్ లో కూడా సక్సెస్ సాధిస్తున్నారు. బంజారా హిల్స్ లో ఏఎన్ రెస్టారెంట్ ను ఏషియన్ గ్రూప్స్ తో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలను నమ్రత శిరోద్కర్ చూసుకుంటున్నారు. నాగ చైతన్య షోయు పేరుతో మాదాపూర్ లో రెస్టారెంట్ నిర్వహిస్తూ మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బఫల్లో వైల్డ్ వింగ్స్ ను జూబ్లీ హిల్స్ లో ప్రారంభించి రెస్టారెంట్ రంగంలో కూడా సక్సెస్ అందుకున్నారు. నాగార్జున జూబ్లీ హిల్స్ లో ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. రాణ దగ్గుబాటి శాంక్యూటరీ అండ్ బ్రౌడ్వే వంటి రెస్టారెంట్ బిజినెస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ ను మణికొండలో నిర్వహిస్తున్నారు. నితిన్ టిగ్రల్ పేరిట కోకాపేట్లో రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. సందీప్ కిషన్ వివాహ భోజనంబు పేరుతో జూబ్లీ హిల్స్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. హీరోలే కాకుండా హీరోయిన్స్ కూడా వ్యాపార రంగంలో ముందంజలో ఉన్నారండోయ్. రెస్టారెంట్స్ మాత్రమే కాదు, ఫ్యాషన్, ఫిట్నెస్, బ్యూటీ రంగాల్లో కూడా వారు సక్సెస్ అవుతున్నారు. ఇక వాళ్ళ విషయానికి వస్తే తమన్నా జ్యువెలరీ డిజైనింగ్ రంగంలోకి అడుగుపెట్టి తన సొంత బ్రాండ్ ను విజయవంతంగా నడుపుతున్నారు. కాజల్ అగర్వాల్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ లో రాణిస్తున్నారు. సమంత సాకి అనే ఫ్యాషన్ బ్రాండ్ తో పాటు హెల్త్ అండ్ వెల్నెస్ రంగంలో కూడా అడుగుపెట్టి
మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రష్మిక కూడా బ్రాండ్ ఎండోర్స్మెంట్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. పూజా హెగ్డే ఈవిడ కూడా ఫిట్నెస్, స్కిన్ కేర్ మరియు బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు. హీరోయిన్ గా సక్సెస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ రంగంలో జిమ్ ప్రారంభించిన తర్వాత ఆరంభం పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేసి బిజినెస్ లో అడుగుపెట్టారు. మొత్తంగా చూస్తే టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు కేవలం సినిమాలకి పరిమితం కాకుండా బిజినెస్ రంగంలో కూడా తమ సత్తా చాటుతున్నారు. హీరోలు రెస్టారెంట్స్, థియేటర్స్ ద్వారా ముందంజలో ఉంటే హీరోయిన్స్ ఫ్యాషన్, బ్యూటీ, ఫిట్నెస్ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరింతగా పెరగనుందని చెప్పడంలో సందేహమే లేదు. సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు వస్తుంటారు, పోతుంటారు. కానీ చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు కెమెరాకి కనబడ్డా కూడా వాళ్ళ లగ్జరీ లైఫ్ మాత్రం అదే రేంజ్ లో మెయింటైన్ చేస్తూనే ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే, వాళ్ళు సినిమా రంగంలో రాణిస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి ఇష్టమైన వ్యాపార రంగం మొదలు పెడతారు. దాని ద్వారా మరింత డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా చాలా మంది సినిమా హీరోయిన్లు వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు. మరి ఎవరు ఏ బిజినెస్ నిర్వహిస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రంగంతో పాటు బిజినెస్ లో కూడా సక్సెస్ సాధిస్తున్నారు. బంజారా హిల్స్ లో ఏఎన్ రెస్టారెంట్ ను ఏషియన్ గ్రూప్స్ తో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలను నమ్రత శిరోద్కర్ చూసుకుంటున్నారు. నాగ చైతన్య షోయు పేరుతో మాదాపూర్ లో రెస్టారెంట్ నిర్వహిస్తూ మంచి రెస్పాన్స్ ను అందుకున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బఫల్లో వైల్డ్ వింగ్స్ ను జూబ్లీ హిల్స్ లో ప్రారంభించి రెస్టారెంట్ రంగంలో కూడా సక్సెస్ అందుకున్నారు. నాగార్జున జూబ్లీ హిల్స్ లో అండ్ గ్రిల్ అండ్ ఎస్జిఎన్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. రాణా దగ్గుబాటి సైంక్యూటరీ అండ్ బ్రాడ్వే వంటి రెస్టారెంట్ బిజినెస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ ను మణికొండలో నిర్వహిస్తున్నారు. నితిన్ టిగ్రల్ పేరిట కోకాపేట్లో రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. సందీప్ కిషన్ వివాహ భోజనంబు పేరుతో జూబ్లీ హిల్స్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. హీరోలే కాకుండా హీరోయిన్స్ కూడా వ్యాపార రంగంలో ముందంజలో ఉన్నారండోయ్. రెస్టారెంట్స్ మాత్రమే కాదు, ఫ్యాషన్, ఫిట్నెస్, బ్యూటీ రంగాల్లో కూడా వారు సక్సెస్ అవుతున్నారు. ఇక వాళ్ళ విషయానికి వస్తే తమన్నా జ్యువెలరీ డిజైనింగ్ రంగంలోకి అడుగుపెట్టి తన సొంత బ్రాండ్ ను విజయవంతంగా నడుపుతున్నారు. కాజల్ అగర్వాల్ ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ లో రాణిస్తున్నారు. సమంత సాకి అనే ఫ్యాషన్ బ్రాండ్ తో పాటు హెల్త్ అండ్ వెల్నెస్ రంగంలో కూడా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రష్మిక కూడా బ్రాండ్ ఎండోర్స్మెంట్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. పూజా హెగ్డే ఈవిడ కూడా ఫిట్నెస్, స్కిన్ కేర్ మరియు బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా బిజినెస్ రంగంలో కొనసాగుతున్నారు. హీరోయిన్ గా సక్సెస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ రంగంలో జిమ్ ప్రారంభించిన తర్వాత ఆరంభం పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేసి బిజినెస్ లో అడుగుపెట్టారు. మొత్తంగా చూస్తే టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు కేవలం సినిమాలకి పరిమితం కాకుండా బిజినెస్ రంగంలో కూడా తమ సత్తా చాటుతున్నారు. హీరోలు రెస్టారెంట్స్, థియేటర్స్ ద్వారా ముందంజలో ఉంటే హీరోయిన్స్ ఫ్యాషన్, బ్యూటీ, ఫిట్నెస్ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరింతగా పెరగనుందని చెప్పడంలో సందేహమే లేదు.